కడప జిల్లా దువ్వూరులోని ఇడకమడలో జీవనోపాధి కోల్పోయిన వీరభద్ర కుటుంబాన్ని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాలతో అధికారులు పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల దువ్వూరు మండలం ఇడమడక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీకాంత్, ముఖ్యంగా వాళ్ళ బాబాకు సంబంధించిన వీరభద్రునికి సంబంధించిన దాబాను కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా, పొలిటికల్ హరాస్మెంట్ లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారి ఆదేశాలతో ఎంఆర్ఓ పోలీసులు అందరూ వచ్చి మూలమట్టం చేయడం జరిగింది. ఈ దాబాను మూలమట్టం చేయడం కోసం ఫస్ట్ కేసీ కెనాల్తో నోటీస్ ఇప్పించారు, సర్వే చేశారు, కేసీ కెనాల్ది కాదని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు. తర్వాత ఎండోమెంట్స్ వాళ్ళతో నోటీస్ ఇప్పించారు, సర్వే చేసినారు, ఎండోమెంట్స్ వాళ్ళది కాదని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు. తర్వాత నేషనల్ హైవే వాళ్ళతో నోటీస్ ఇప్పించారు. నేషనల్ హైవే వాళ్ళు ఇది మాకు సంబంధించిన భూమే, కానీ చాలా లోపలికి, దాదాపు 50 అడుగుల లోపలికి ఉంది, మాకు ఇప్పుడు ఏమాత్రం అవసరం లేదు, భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు మేము చూస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇన్ని పాచికలు వేసినా, ఇన్ని ప్రయత్నాలు చేసినా పడగట్టలేకపోయినామని చెప్పి లాస్ట్ కు ఎంఆర్ఓలు పోలీసులను పంపించి హై హ్యాండెడ్ గా ఈ దాబాను మేలమట్టం చేసినారు. కేవలం కడుపు కొట్టే రాజకీయం. ఈ కడుపు కొట్టే రాజకీయం మంచిది కాదు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతా ఉన్నాం. ఇటువంటి తప్పుడు రాజకీయాలు, కడుపు కొట్టే రాజకీయాలు మానుకోనని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వము అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. సూపర్ 6 అని చెప్పి ఏ ఒక్క హామీ అమలు చేయాల. అమలు చేస్తున్న పెన్షన్లలో కూడా 14 మాసాల్లో 1 లక్ష 2 లక్షలు పెరగాల్సింది పోయి పెన్షన్లు 14 మాసాల్లో 66.5 లక్షల పెన్షన్లు కాస్త 61.5 లక్షల పెన్షన్లు అయినాయంటే 5 లక్షల పెన్షన్లు తగ్గాయి 14 మాసాల్లో. ప్రతి నెల 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏదో కాన్స్టిట్యున్సీకి పోయి పెన్షన్ పంచుతున్నాడు. పెన్షన్ ఇచ్చేదంతా ఒక వ్యక్తికో ఇద్దరికో ఇస్తాడు, 4,000 రూపాయలు ఇస్తాడు. ఆయన ప్రత్యేక విమానానికి, హెలికాప్టర్కు, బందోబస్తుకు, ఈ జిల్లాలో కలెక్టర్కు, బందోబస్తుకు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం కలిపితే 2 కోట్ల రూపాయల ఖర్చు. 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన కేవలం వచ్చి ఒక 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి మళ్ళా విమానం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇది సబబేనా? అంటే మనకు పబ్లిసిటీ పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పరాకాష్ట ఉండకూడదు కదా. ప్రజల సొమ్మును ఇంత అన్యాయంగా దోపిడీ చేయకూడదు, వృధా చేయకూడదు కదా. కానీ పబ్లిసిటీయే ముఖ్యం ఈ ప్రభుత్వానికి. ఏ ఒక్క హామీ అమలు చేయడంలా. బస్సు అన్నారు, ఇప్పటిదాకా ఫ్రీ బస్సు పరిస్థితి లేదు. ఆడబిడ్డలకు సంబంధించిన 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. 14 మాసాలు అయిపోయింది, దాదాపు 20,000 రూపాయలు మీరు ప్రతి ఆడబిడ్డకు బాకీ ఉన్నారు. అడిగితే రీసెంట్ గా వాళ్ళ మంత్రి అంటా ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రం అమ్మితే గానీ ఆ హామీలు అమలు చేయలేదని చెప్పి అమ్ముతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే మరి ఈ ముక్క ఎన్నికల ముందు తెలియదా మీకు? ఎన్నికలప్పుడు ఏడాదికి ప్రతి మహిళకు 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చావు.